హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టీమింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మీరు అనుకుంటూ ఉండొచ్చు స్టీమింగ్ గురించి ఏముంటాయి తెలుసుకునేదానికి అని చెప్పేసి. జనరల్గా ఏంటి అంటే స్టీమింగ్ చాలామంది చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆవిరి పట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు గమనించింది ఏంటి అంటే మీరు రెగ్యులర్గా స్టీమింగ్ తీసుకుంటూ ఉంటే కళ్ళు నల్లగా అయిపోతాయి. సో ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మొహం అంతా కందిపోయి సెన్సిటివ్గా అవుతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే స్టీమింగ్ నెలకో 2 నెలలకు ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళకి అసలు స్టీమింగ్ అవసరం లేదు. ఎవరికి అవసరము అంటే కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి అవసరం. ఎందుకు అంటే క్లాగ్ అయి ఉంటాయి పోర్స్, చర్మరంధ్రాలు మూసుకొని పోయి ఉంటాయి. వాటిల్ని క్లియర్ చేసుకునేదానికి స్టీమింగ్ తీసుకోవచ్చు. చాలామంది ఏంటి అంటే స్టీమర్స్లో నుంచి స్టీమింగ్ తీసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. మా ఇంట్లో ఉండేవాళ్ళు చక్కగా పాత పద్ధతిలో ఒక మంచి వెజల్లో, అంటే కూరలు వండకుండా ఉండే గిన్నె తీసుకోండి, దాంట్లో నీళ్లు పోసుకోండి. బాగా మరిగిన తర్వాత ముసుగేసుకొని జలుబు చేసినప్పుడు తీసుకుంటాం కదా స్టీమింగ్, అలా తీసుకోండి. చాలా మంచి చేస్తుంది. కానీ కళ్ళు మూసుకోండి, మా కళ్ళకి ఇలా పెట్టుకొని స్టీమింగ్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఐప్యాడ్స్ పెట్టుకుంటే కూడా పడిపోతాయి. కాబట్టి కళ్ళని కవర్ చేసుకొని స్టీమింగ్ తీసుకోండి. చాలా చాలా అవసరం. సో ఇలా తీసుకోండి. మీకు మరీ ఆయిలీ స్కిన్ అయింది అంటే 10 రోజులకి 15 రోజులకు ఒకసారి స్టీమింగ్ తీసుకోండి మా. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టీమింగ్ తీసుకున్న 2-3 మినిట్స్ తర్వాత మీరు మంచిగా చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోవాలి. సో ఓపెన్ అయి ఉన్న పోర్స్ అప్పుడు క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అంతేకాని స్టీమింగ్ తీసేసుకొని అలా వదిలేయకండి ఫేస్ని, అది చాలా తప్పుమ్మా. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నార్మల్ స్కిన్ వాళ్ళైతే మంత్లీ వన్స్ స్టీమింగ్ తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా స్టీమింగ్ మరీ ఎక్కువసేపు తీసుకోకండి మా. వింటర్ సీజన్లో అయితే 3 to 5 మినిట్స్ తీసుకోవచ్చు. సమ్మర్లో అయితే 1 to 2 మినిట్సే సరిపోతుంది. మీకు మరీ ఎర్రగా కందిపోయేంత వరకు మీరు స్టీమింగ్ తీసుకోకండి మా. అలా తీసుకున్నారు అంటే చాలా పాడైపోతుంది, చాలా డ్రై అయిపోతుంది మీకు. కాబట్టి అలా చేయకండి. కొంతమందికి అయితే స్కిన్ ఇరిటేట్ అయ్యి ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మేము దాంట్లో ఇంకేదన్నా వేసుకోవచ్చా అని చెప్పేసి. మీకు కస్తూరి పసుపు లాంటివి దొరికితే మంచిగా వేసుకోండి. లేదా పుదీనా ఆకుల్ని బాగా కడిగి మీరు ఆవిరి పట్టుకునే ముందు ఆకుల్ని దాంట్లో వేసేసేయండి మా. మంచి వాసన వస్తుంది, మంచిది కూడా అన్నమాట. యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. సో ఇలా తీసుకుంటే చాలు. లేదా జస్ట్ నార్మల్ వాటర్తో మీరు స్టీమింగ్ తీసుకోవచ్చు మా. కళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కవర్ చేసుకోండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకుంటున్నాం కదా. ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఓపెన్ పోర్స్ ఉన్నవాళ్ళు ఇలా. సో వాళ్ళకేంటి అంటే ఒక చిన్న ప్యాక్ చెప్తాను మా నేను. సో ఇదేంటి అంటే కేవలం ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకే కాదు, పింపుల్స్ వచ్చి స్కార్స్ పడతాయి కదా, వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్యాక్. సో పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత డీప్ స్కార్స్ ఉంటాయి కొంతమందికి, అలాంటి వాళ్ళకు కూడా పనిచేస్తుంది. మెయిన్ ముల్తానీ మిట్టి ప్యాక్ మా. ఇది చాలామందికి ఇష్టమైన ప్యాక్. ఇది జస్ట్ ఒక స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకోండి. దీంట్లో ఒక 5 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేయండి మా. ఎక్కువ వేయకండి, జస్ట్ 5 డ్రాప్స్. అలానే ఒక స్పూను ఆరెంజ్ జ్యూస్ వేయండి. అలానే ఒక స్పూను కర్డ్ కూడా వేయండి. మరీ పుల్లటి పెరుగొద్దుమా, ఫ్రెష్ కర్డ్ ఉంటే చాలా మంచిది. కొంచెం గట్టిగా ఉంది, ఇంకొంచెం పెరిగేస్తాను నేను. సో ముల్తానీ మిట్టి స్కిన్ని చాలా గట్టిగా చేస్తుంది. ఇకపోతే లెమన్ జ్యూస్ మీకు తెలిసిందే, లాట్ ఆఫ్ విటమిన్ సి, ఆయిలీనెస్ని తగ్గిస్తుంది. ఇకపోతే ఆరెంజ్ జ్యూస్ మా. దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. ప్లస్ ఇది న్యాచురల్ స్కిన్ లైట్నర్ అన్నమాట, మచ్చలు తగ్గిస్తుంది. పెరుగు మీకు అందరికీ తెలిసిందే కదమ్మా, చాలా మంచిది. అట్లా అని చెప్పి రోజు కూడా పెరుగుని మనం వాడకూడదు.
సో ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టొద్దమ్మా, ఒక్కసారికి యూజ్ చేసేసేయండి. ఇది అంటే మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్ లేయర్ అప్లై చేయండి. నేను చూపిస్తాను చూడండి, చెయ్యి మీద కొంచెం థిక్ లేయర్. ఇదిగోండి ఇలా. కానీ ఇది డ్రై స్కిన్ వాళ్ళు అస్సలు యూజ్ చేయొద్దమ్మా. డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే చాలా డ్రై అయిపోతుంది స్కిన్. ఇది కేవలం ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఎక్కువగా ఉండి స్కార్స్ పడ్డ వాళ్ళకి పనిచేస్తుంది. దీన్ని మీరు మీరు 3rd 4th మినిట్ నుంచే డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుందమ్మా, అంత గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇది ఓపెన్ పోర్స్కి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం పింపుల్ స్కార్స్కి కూడా ఉపయోగపడుతుంది. మీరు దీంట్లో ఒక 2 చుక్కలు 3 చుక్కలు నూనె కానీ వేసుకున్నారు అంటే ఏదైనా ఆయిల్, మీరు వారానికి 2 సార్లు కూడా ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే మాత్రం వారానికి ఒక్కసారే పెట్టుకోండి ఇలాంటి ప్యాక్ని. అందులో ఈ సీజన్లో చాలా డ్రై అవుతుంది. కానీ అలా కాకుండా కొంతమందికి చాలా చాలా గ్రీజీగా ఉంటుంది, వింటర్ సీజన్లో కూడా చాలా ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటి అంటే నూనె వేయకుండా కూడా 2 సార్లు పెట్టుకోవచ్చు. సో నేనేమేమి వేసానంటే, ఒక స్పూన్ ముల్తానీ మిట్టి వేసానమ్మా, ఒక 5 చుక్కలు నిమ్మరసం వేసాను, అలానే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ వేసాను, 2 స్పూన్లు కర్డ్ వేసాను. కర్డ్ అనేది మీ చాయిస్. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలి అంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. నాకు 2 స్పూన్స్తో కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇది రేషియో, మీరు చూడండి మా, చాలా బాగుంటుంది. నాది డ్రై అయిపోతూ ఉంది స్కిన్. సో ఎప్పుడు కూడా ఏంటి అంటే పింపుల్ స్కార్స్ ఉన్నప్పుడు చాలామంది ఎక్కువ స్క్రబ్స్ వాడుతూ ఉంటారు మా. అంటే కొన్ని రకాల స్క్రబ్స్ మంచివి, టామరిన్ స్క్రబ్ చూపించాను నేను ఇంతకుముందు చాలాసార్లు, అది చాలా సాఫ్ట్ ఉంటుందా, కాబట్టి అలాంటి స్క్రబ్స్ వాడచ్చు. కానీ హార్ష్ పార్టికల్స్ ఉండే స్క్రబ్, అంటే పెద్ద పెద్ద గ్రాన్యులేటెడ్ స్క్రబ్ కానీ వాడారు అంటే స్కిన్ ఒక్కొక్కసారి ఇరిటేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మీకు పింపుల్ తగ్గిపోయి ఉండొచ్చు, నల్లగా అయిండొచ్చు, ఒక్కొక్కసారి లోపల ఉండిపోతుంది ఆ పింపుల్. మీరు గట్టిగా పెట్టి స్క్రబ్తో కానీ రుద్దారు అంటే అది మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి పెద్ద లంప్ లాగా వస్తుంది. ఇలా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి పొరపాటు చేయకండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ పింపుల్ పూర్తిగా తగ్గిపోయింది అనుకుంటేనే స్క్రబ్స్ వాడండి మా. మైల్డ్ స్క్రబ్స్ వాడచ్చు. అంటే ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్తో చేస్తారు, రోజ్ పెటల్స్తో, ఇలా పెటల్స్తో చేస్తారు, అలాంటి స్క్రబ్స్ వాడచ్చు. కానీ మీరు ఎప్పుడైతే గ్రాన్యులేటెడ్ స్క్రబ్ వాడారో అప్పుడు మీ స్కిన్ చాలా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం అంటే అక్కడక్కడ పూర్తిగా తగ్గకుండా కొంచెం స్కార్స్ ఉన్నవాళ్ళు స్క్రబ్స్ అసలు వాడకండి. ఇలాంటి ప్యాక్స్ యూస్ చేయండి, చాలా చాలా మంచిది. అంటే మీరు కావాలి అంటే క్లెన్సర్స్ వాడొచ్చుమా, క్లెన్సర్స్ వాడచ్చు, బాగా ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాని స్క్రబ్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. సో ఇది కొంచెం టైం పడుతుంది ఆరడానికి. సో చాలా విషయాలే మాట్లాడుకున్నామా. ఏమైనా కానీ పింపుల్ స్కార్స్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఫ్యాంటైజ్లో అయితే మీకు పూర్తిగా తగ్గిపోతే పింపుల్ స్కార్స్కి చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ట్యాన్ ప్యాక్స్ ఉన్నాయి, మ్యారీగోల్డ్ ఉంది, తర్వాత వచ్చేసి STTS క్రీమ్స్, ఇలాంటివి. అంటే మీకు పూర్తిగా లేకపోతేనే, పింపుల్స్ లేకపోతేనే ఇలాంటివి వాడచ్చు. ఇంకా మింట్ ప్యాక్ కూడా ఉందమ్మా. మింట్ ప్యాక్ వాడితే కూడా చాలా వరకు తగ్గుతాయి స్కార్స్, ఆయిలీనెస్ కూడా తగ్గుతుంది. అది ఒక మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తెప్పించుకోవచ్చుమ్మా. అంటే ఓపెన్ పోర్స్కి ప్లస్ బ్రైట్నెస్కి తెప్పించుకోవచ్చు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో మామూలు స్క్రబ్స్ వేసి మాత్రం రుద్దకండి. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.